హలో అండి, వెల్కమ్ టు ఏవి వ్లాగ్స్. ఇవాళ మనం చిక్కుడుకాయ కర్రీ చేసుకుందాము. దానికి కావలసిన పదార్థాలు: చిక్కుడుకాయ, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు, వెల్లుల్లి, జీలకర్ర. వీటిని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేసుకున్నాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో నూనె పోసుకోవాలి. దాంట్లో ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత మనము ముందుగా తయారు చేసుకునే మిశ్రమాన్ని కూడా నూనెలో వేసుకొని బాగా కలుపుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు వేసి బాగా కలపాలి. ఇందులో మనం కట్ చేసుకొని పెట్టుకున్న చిక్కుడుకాయ వేసుకొని దానిలో కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ స్లిమ్లో ఉంచి 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. A few moments later. 5 నిమిషాలు ఉడికిన తర్వాత రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.